Hello students, today we are discuss about Le-Chatelier principle. First definition చూడండమ్మా. If a chemical equilibrium is subjected to change temperature, pressure, concentration, the equilibrium position shifts in the direction in which this change is reduced. అంటే మనకి ఏంటంటే దాని మీనింగ్, మనం ఒక కెమికల్ రియాక్షన్ తీసుకున్నాం అనుకోండి, అది ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉండాలి. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఈక్వల్గా ఉండాలి. అలా తీసుకున్నప్పుడు మనకి ఫార్వర్డ్ రియాక్షన్ జరగాలనుకోండి, టెంపరేచర్ మనకి ఇంక్రీజ్ చేసామనుకోండి, డిక్రీజ్ సైడ్ మూవ్ అయింది. సేమ్ ఆల్సో కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే డిక్రీజ్ సైడ్ మూవ్ అయింది. ప్రెజరు ఇంక్రీజ్ చేసాం, నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అయింది అనుకోండి, ప్రెజర్ మోర్ ప్రెజర్ రిక్వైర్డ్. అంటే ఈ ఎఫెక్ట్స్ అనేవి మనకు డిక్రీజ్ అయ్యే సైడ్ ఈక్విలిబ్రియం షిఫ్ట్ అయింది. సో దిస్ ఈజ్ ద Le-Chatelier ప్రిన్సిపల్ డెఫినేషన్. సో ఈ Le-Chatelier ప్రిన్సిపల్ మనం అమోనియా ప్రిపరేషన్కి అప్లై చేస్తాం. అంటే N2 అండ్ H2 రియాక్ట్ అయినప్పుడు అమోనియా ఫామ్ అయింది. అలా అమోనియా ఫామ్ అవ్వాలంటే మనకి 3 కండిషన్స్ మనం అప్లై చేయాలి. ఏంటి ఆ 3 కండిషన్స్ అంటే, ఫస్ట్ వన్ కాన్సన్ట్రేషను, సెకండ్ వన్ ప్రెషరు, థర్డ్ వన్ టెంపరేచర్. సో ఫస్ట్ కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ మనం ఏం చేస్తామంటే రియాక్టెన్స్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తాం. అంటే N2 అండ్ H2 కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, ఫార్వర్డ్ రియాక్షన్ ఫేవరబుల్ కండిషన్ అయింది. సో అదే చెప్తున్నాను చూడండి. ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఇఫ్ N2 and H2 concentration increases, the equilibrium shift in forward direction and more ammonia is produced by continuous removing of ammonia. అంటే అమోనియా ఫామ్ అయ్యేటప్పుడు మనం కంటిన్యూస్గా రిమూవ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి మోర్ అమోనియా ఫామ్ అయింది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. The formation of ammonia is decrease in volume. అంటే అమోనియా ఫామ్ అయ్యేటప్పుడు మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి సో హై ప్రెషర్ ఈజ్ రిక్వైర్డ్. హెన్స్ ఏ ప్రెషర్ 200 to 300 atmospheres is used. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. It is a exothermic reaction, hence low temperature is required, but at low temperature the reaction is very slow. So optimum temperature is 725 to 775 Kelvin is used. సో ఇంకా దీంట్లో catalyst యూజ్ చేస్తాం. ఐరన్, ప్రమోటర్, MO, ప్రెషరు, టెంపరేచర్ మళ్ళీ రిపీటెడ్గా రాయండి. సో దిస్ ఈజ్ ద Le-Chatelier ప్రిన్సిపల్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా. నెక్స్ట్ సెకండ్ వన్ అప్లికేషను ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్. 2SO2 plus O2 gives rise to 2SO3. Delta H is equal to -189 kilojoules. సో దీంట్లో కూడా మనకి 3 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. సో సిమిలర్లీ ఫస్ట్ కాన్సెప్ట్ మోడల్ ఉంటుంది చూడండి. ఇఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO3 అండ్ O2 ఈజ్ ఇంక్రీజ్డ్, ద ఈక్విలిబ్రియం షిఫ్ట్స్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ మోర్ SO3 ఈజ్ ప్రొడ్యూస్డ్ బై కంటిన్యూస్ రిమూవింగ్ ఆఫ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్. ద ఈక్విలిబ్రియం షిఫ్ట్స్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. అంటే మనకి SO2 అండ్ O2 కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే SO3 అనేది మనకి హై ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. ద ఫార్మేషన్ ఆఫ్ SO3 ఈస్ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్, సో హై ప్రెషర్ ఈస్ రిక్వైర్డ్, బట్ డ్యూ టు acidic నేచర్ ఆఫ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్, the towers are corroded at a high pressure. So optimum temperature is 1.5 to 1.7 atmosphere pressure is used.
అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే SO3 ఫామ్ అయ్యేటప్పుడు మనకి అది ఎసిడిక్ నేచర్ ఉండేది కాబట్టి టవర్స్ కరోడెడ్ అంటే డ్యామేజ్ అవుతాయి. అలా డ్యామేజ్ అవ్వకుండా మనం హై ప్రెషర్ బదులుగా లో ప్రెషర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, ఇట్ ఈస్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. సో low temperature is required, but at low temperature the reaction is very slow. So optimum temperature is 673 Kelvin used. Next catalyst V2O5 vanadium pentoxide, pressure 1.5 to 1.7 atmosphere, temperature 673 Kelvin. So this is a Lee Chatler principle. Thank you.